మళ్ళీ మోసపోవద్దు. ఎవరంటున్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుల బిడ్డ తారక రామారావు అంటున్నాడు. మళ్ళీ మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాడు. ఏమో హీరో లేక తిరుగుతుండే, ముఖమంతా వాడిపోయింది, ఆ ఎంటికలు చూడు ఎట్లా అయిపోయినాయి, క్యారీ బ్యాగులు ఎట్లా అయిపోయింది. ఇప్పుడు ఏదో కష్టపడితే మళ్ళా మా చెల్లె రిలీజ్ అయిపోతుంది, మా నాన్నకు సింపతి పెరుగుతుంది, మాగ్గిన పెరుగుతుంది, మళ్ళీ ఏదో బేకార్ మాటలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారని చూస్తున్నాడు. మళ్ళీ మోసపోవద్దంట. ఆయన మాటలు చూడు ఎట్లున్నాయి. మళ్ళీ మోసపోద్ది. మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని అలాంటి పార్టీని నమ్మొద్దు. మంగళవారం చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా రాజేంద్ర నగర్ అంబేద్కర్ చౌరస్తాలో సభ ఏర్పాటు చేశారు. బుద్వేల్ చౌరస్తా నుంచి అక్కడికి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వరంగల్ తూర్పు వర్ధన్నపేట నియోజకవర్గాల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా హలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ హలంపూర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రజలు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేశారు. రైతుల రుణమాఫీకి 45,000 కోట్ల నిధులు ఆగస్టు 15లోగా ఏ విధంగా తెస్తారు? ఆయన హామీలకు ప్రజలు రెండోసారి మోసపోవద్దు. ఎవరు చెప్తున్నారు? తండ్రి ఒక దిక్కు చెప్తున్నాడు, కొడుకు ఒక దిక్కు చెప్తున్నాడు, బావ ఒక దిక్కు చెప్తున్నాడు. వీళ్ళ పని ఏముంది? మోసపోవద్దని. వీళ్ళు మోసం చేసింది చెప్తలేరు, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చెప్తలేరు, లిక్కర్ ట్యాపింగ్ చెప్తలేరు, తర్వాత టానిక్ వైన్స్ల గురించి చెప్తలేరు, కబ్జాల గురించి చెప్తలేరు, ఫామ్ హౌస్ల గురించి చెప్తలేరు. ఇంకా మోసపోవద్దంట. ఎంటుంది వెనకకు గురిగింజ అంటదంట, నా నలుపు నాకు తెలుస్తలేదు. వీళ్ళ దిగిన కథ అట్లనే ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళది. మోసం చేసిందే మీరు రా బాబు. తెలంగాణ మొత్తం నాశనం చేసిర్రు. ఇంకా మీదికెళ్ళి మళ్ళీ ఎందుకంటారు? 10 సంవత్సరాలు లేని కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయింది. ఇంకా మోసపోవద్దంట. మీరు మొత్తం మోసగాళ్ళని క్లారిటీగా తెలిసిపోయింది. మీ ఆస్తులు కళ్ళు కనిపిస్తలేవా తెలంగాణ ప్రజలకు? హెలికాప్టర్ చూస్తలేరా? పోనీ నీది జొన్నాడలో నీది కబ్జా చేసింది చూస్తలేరా? పోనీ నీ బావ చూస్తలేరా? మెడికల్ కాలేజ్ చూస్తలేరా? సిద్దిపేట చూస్తలేరా? లేకపోతే ఇది మన దీన్ని ఏమంటారు, దీన్ని ఇది నానగ్రామ్ కూడా విల్లాలు చూస్తలేరా? లేకపోతే డెవలప్మెంట్ చూస్తలేరా? మందిని ముంచిన పనులన్నీ వేసి మొత్తం తెలంగాణ రాష్ట్రం దోసుకొని ఇవ్వాలి. ఇంకా మోసపోవద్దని ఇంకొకరికి చెప్తున్నారు సిగ్గు లేకుండా. అవ ఏం మాటలో ఏం మనిషిలో ఏమో. నాడు కేవలము 1.8% ఓట్ల తేడాతో ఓడిపోయాము. అరే నాయన, 0 అయింది, ఒక్కటి వచ్చినా ఓడిపోయినట్టే రే బాబు. నువ్వు 1.8 అని ఎవరికి చూపిస్తావు? అంత చదువుకున్నోలే తెలంగాణలో. ఒకప్పటి లేక లేదు, 10 డిస్టిక్లు పోయి 33 డిస్టిక్లు మీ అయ్యే వేసిండు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఆయన సంఖ్య 6 కాబట్టి ఆ సంఖ్య గురించి ఇలా ఐపీసీ క్యాడర్ మొత్తం ఎక్కడికి వెళ్ళి నార్త్ ఇండియన్, ఐఏఎస్లు మొత్తం నార్త్ ఇండియన్. తెలంగాణ చదువుకున్న వాళ్ళు పెద్దగా ఎవరు లేడు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడ ఆ విధంగా మోసం చేశారు. తెలంగాణ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు ఈ విధంగా మోసం చేస్తున్నారు. ఎక్కడ మీ సేఫ్టీ చూసుకోండి, మీ సేఫ్టీ చూసుకోండి. రాష్ట్ర ప్రజలను ఎందుకు చూస్తారు? దొంగలు లెక్కలే చేస్తున్నారు మొత్తం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూపంలో 1,00,000 ఇస్తే ఆ డబ్బుకు మరో తులం బంగారం కలిపి రేవంత్ రెడ్డి ఇస్తామని చెప్పారు. అవును, ఏడికెళ్ళి ఇచ్చినావు? నీ ఇంట్లోకెళ్ళి ఇచ్చినవా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని పట్టుకొని ఇలా మొత్తం 0 వేసి 8 లక్షల కోట్ల అప్పు చేసి కడుపులో పుట్టటోను కాడికి వెళ్ళి అప్పు తయారు చేసిపోయారు. సిగ్గు లేదు. ఇంకా మాట్లాడుతారు జర్నాన. షాదీ ముబారక్, కళ్యాణ ఎవరింట్లోకి వెళ్ళి ఇచ్చారు? ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు నాన్న? తెలంగాణ రాష్ట్రము మంచిగా మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇలా మీదికెళ్ళి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? తర్వాత ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? వస్తుంది. 4 నెలలు అయింది కదా, ఇంకా 4 సంవత్సరాల కరెక్ట్గా 8 నెలలు ఉన్నది కదా, కొంచెం ఓపిక లేదా? వస్తుంది, చూపిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీకు చూపిస్తారు. బేఫికర్ ఉండు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా అని అడుగుతున్నాడు. మీరేదో మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టుగా అప్పుల పాలు చేసి రెండోసారి మోసం చేసిన వ్యక్తిని నమ్మితే తప్పు ప్రజలదే అవుతుంది. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు. మీరు చేసిన మోసాలకే వాళ్ళని గెలిపించుకున్నారు. ఇంకా అర్థమైతే లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాజపాతో లోపాయికారి ఒప్పందం ఉంది. ఈ లోపాయికారి ఒప్పందాల్లో ఏవి లేవు. ప్రోటోకాల్ మెయింటైన్ చేసిండు పెద్దన్న అన్నాడు. ఆల్రెడీ మొత్తం ఎక్కడ గుజరాత్లో ఏ విధంగా పరిపాలన అయ్యిందో ఆ పరిపాలననే
ఆ విధంగా హైదరాబాదు చేయండి, మాకు బడ్జెట్ సమావేశంలో మా ఎంపీలు గెలుస్తారు, మాకు తెలంగాణ రాష్ట్రానికి అప్పు అడగడానికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ విషయంలో మాట్లాడండి తప్ప ఏదో దోస్తాని ఏమి లేదు ఆయనకు. పదే పదే ఒక్కసారి నీ అయ్యే కలవనీకేమో చేత కాదు, అసెంబ్లీ కలవనీకే చేత కాదా, ప్రైమ్ మినిస్టర్ వస్తే చేత కాదా, తర్వాత రాష్ట్రపతి వస్తే చేత కాదా, ప్రోటోకాల్ మెయింటైన్ చేసేది లేదా, ప్రాపర్ ఛానల్ తెలియదా, తర్వాత ప్రగతి భవన్లకు రానియడా, అసెంబ్లీలకు రాడా, పోనీ సెక్రటరియట్ రాడా. నీ అమ్మ ఇదేం దుర్మార్గం, నీ అమ్మ దరిద్రం పాడుగా. నేను ఒక్కడే చూసాను, ఎంతమందిని రాజకీయంలో చూసినాం. మా ఏజ్ ప్రకారం 58 ఏళ్ళ మొత్తం కంప్లీట్గా రాజకీయం అని. కానీ ఈ సభ్య పదజాలాలు తయారు చేసి రాకుండా పరిపాలన చేసినోనికి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బొట్టు పెట్టిరు మనం ఓడించి. మళ్ళీ ఇంకా వీళ్ళకంట మోసపోవద్దంట. మోసం మీరు చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. పాపం తగిలిపోతారు, ఉసురు తగులుతుంది తెలంగాణ ప్రజలు క్లియర్గా. అందుకే కేంద్రంలో రాహుల్ గాంధీ అసలు లిక్కర్ స్కామ్ జరగలేదంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి జరిగిందన్నాడు. కవితను జైల్లో వేయడం సరైన పని అని అంటారు. లిక్కర్ పని చేయకపోతే ఎందుకు వేస్తారు? ఈడికి పని బాట లేదా, పోనీ సిబిఐకి పని బాట లేదా, ఢిల్లీ పోయి మొత్తం కేజ్రీవాల్కి పని బాట లేదా? కేజ్రీవాల్ని ఇరికిచ్చిరుగా, మంచి ఆఫీసర్ ఆడు, పాపం మంచి ఎంప్లాయ్, బ్రహ్మాండంగా మంచి న్యాచురల్ క్యాండిడేట్, తర్వాత మంచి సొసైటీలో ఒక పేరుండే. అయిపోయా, నీ చెల్లె పోయింది, అందరినీ లోపలికి లైన్గా వేసింది, కనిపిస్తలేదా? ఇంకా 10 ఏళ్లలో మోదీ ఏం చేశారు? పోయి చూసుకోపోవాడ, పోయి ఓ రిజిస్టర్ పట్టుకొని రోజు చూడాడ ఏం చేసిండు తెలుస్తుంది. ఇలా భారతదేశానికి మోడీ ఉన్నాడు కాబట్టే కరెక్ట్గా ప్రపంచ దేశాలన్నీ కరెక్ట్ ఉన్నాయి. హనుమంతునికి ఎంత సత్తా ఉందో అంత సత్తా ఉండి భారతదేశాన్ని కాపాడుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఏం చేశాడంట. మరి మీ ఏం చేస్తుండే? నిన్న సీఎం చేసి ఆడ ప్రైమ్ మినిస్టర్ అవుతుండేనా? ముఖం చూసుకురా ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ఏం చేశారని ఓటేయాలి. 10 ఏళ్లలో ప్రజల ముక్కుపిండి 30 లక్షల కోట్లు వసూలు చేసి అంబానీ ఆదాయాలకు పంచారు. అబ్బో, వీళ్ళ మీ నాన్న మహారాష్ట్ర పోయి 600 కార్లకు మొత్తం కాన్వాయ్ మొత్తం పెట్టి డబ్బులు వంచలేదా? బయటి రాష్ట్రాలకు ఇయ్యలేదా? ఎవరు పైసాని ఇచ్చిండు మరి? అప్పుడు సిగ్గులేదా అప్పుడు కొంచెమన్నా? చెప్పు మరి. తర్వాత అంబానీ ఆదాయాలకు ఇస్తారు, ఇచ్చి రేపు ఏం కావాలనో భారతదేశానికి తీసుకుంటాడు. ఈయన రాష్ట్రంలో భాజపాను ఓడించే సత్తా బీఆర్ఎస్కే ఉంది. అబ్బో, రాష్ట్రంలో బీజేపీని ఓడించే సత్తా బీఆర్ఎస్కే ఉందంటే పార్టీ ఊసిపోయిందిరా బాబు. తెలంగాణ రుణమే వాసిపోయింది మీకు, ఇంకెక్కడది? తెలంగాణలో బీఆర్ఎస్ 12 లోకసభ సీట్లు గెలిస్తే మళ్ళీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ సాధించగలరు. 12 కాదు కదా, డజన్ అని అడుగుతున్నావు. ఖాళీ ఒక 0 కోడిగుడ్డును ఆలోచన చేయి, ఇంకేం రాదు మీకు, అన్నీ అయిపోయినాయి. రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించగలరు. ఏం సాధించవు. మళ్ళీ వచ్చి మా సీఎం మళ్ళీ అవుతాడేమో, కాంగ్రెస్ పార్టీని పడేస్తాడేమో, పడేసిన తర్వాత అవిశ్వాస తీర్మానం పోతుందేమో, నేను మళ్ళీ షాడో సీఎం చేయొచ్చు, మళ్ళీ హీరోను కావచ్చు, అందరు నేను చెప్పినట్టునే వింటారు అనుకుంటున్నావు. కానీ పగటి కాలాలు కాదు తమ్ముడు, అయిపోయింది నీ పని. మొత్తం ఫుల్ స్టాప్ పెట్టిరు తెలంగాణ ప్రజలు. అమ్మలాంటి పార్టీని మోసం చేశారు. అమ్మలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీరు కాదు. మీరు తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కొట్టేటోళ్ళు, మీరు దొంగలు. మీరు క్లారిటీగా మొత్తం తెలంగాణ ప్రజలంతా చెప్తారు. మీకు భయపడి కొందరు చెప్పరేమో, కానీ ఇక్కడ ఎవరికి భయం ఏం లేదు. మీకున్న ఏవో 4-5 ఛానల్ ఆ దొంగలకు చెప్పండి ఈ పని, కానీ మా ఎటువంటిలోకి చెప్తే మేము ఎందుకు వింటాం? బీఆర్ఎస్లో పదవులు అనుభవించిన మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి మనపై పోటీకి దిగుతున్నారు. మేము పుణ్యానికి ఇచ్చిండ్రా? ప్రజలు గెలిపియలేదు. వాళ్ళని గెలిపిస్తేనే కదా ఇచ్చింది, ఏదో మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు గుంజుకొని. అమ్మలాంటి పార్టీని మోసం చేశారు. అమ్మలాంటి పార్టీ ఎట్టయితుంది? కాంగ్రెస్ అమ్మలాంటి పార్టీ అవుతుంది. 12 మంది బలిదానాలైనా తెలంగాణ ఇచ్చింది అమ్మలాంటి పార్టీ అవుతుంది. ఎట్లా మాట్లాడతారా నాయన మీరు? వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉంది. ఎవరు మీకు అధికారాలు కావాలి. తెలంగాణ ప్రజలు మంచి గురించి కాదు, క్లియర్గా తెలిసిపోయింది తెలంగాణ ప్రజలకు. స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని పదవులు ఇచ్చారు. అంతా ఒకటే స్కూల్లో చదువుకున్నారు. నమ్మక ద్రోహం చేసిండంటే మరి నమ్మక ద్రోహం చేసింది మీరు చేయలేదా? మీరు చేసినట్టు మీరు గుడిని కొడితే గుడి లింగాన్ని కొట్టిండు ఆయన. తప్పేమున్నది చెప్పండి? ఉన్న విషయం అది. కొత్తగా ఆయన కుమార్తె కావ్యకు టికెట్ ఇచ్చాక నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్లో చేరడం దారుణం.
అరే ఎక్కడిచ్చినా సీనియర్ కాబట్టి కాపాడుకుంటాడు. చూద్దాం రేపు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు. ఇచ్చారు కదా నువ్వు ఇచ్చినట్టుగా ఆలుగిన, ఇవ్వకుంటే ఏం చేయలే కదా. ఎవరికైనా అధికారం కావాలి, పదవి కావాలి, ఆస్తులను కాపాడుకోవాలి, డబ్బును కాపాడుకోవాలి, జనాలను మోసం చేయాలి, అదొకటే ఉంది. ఫస్ట్ మీ దగ్గర నుంచే నేర్చుకోరు లోకం ఇప్పుడు అందరూ కదా. కాంగ్రెస్లో చేరడం దారుణం. ఎందుకు దారుణం అయితే నీ దగ్గర చేరమంటున్నావు. మళ్ళీ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతూనే ఉన్నారు, ఏం చేస్తారు నీ దగ్గర చేరి అని కేటీఆర్ విమర్శించారు. వరంగల్, చేవెళ్ళ, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థులు సుధీర్ కుమార్, కాసాని జ్ఞానేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను గెలిపించాలని ఆయన కోరారు. ఎవరిని గెలిపించాలనో ప్రజలకు క్లారిటీగా తెలుసు. నువ్వు చెప్తే ఈయనంత అవసరం ఏమీ లేదంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రాజేంద్ర నగర్ ర్యాలీలో ఎమ్మెల్యేలు సబితా ఇందరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళే యాదవ్, అరకప్పుడు గాంధీ, ఎమ్మెల్యేలు సురభి, వాణిదేవి, దయానంద్ గుప్తా అంతా ఒగైరా వీళ్ళు ఏం చేస్తారు. మమ్మల్ని మళ్ళీ గెలిపియండి, కేసీఆర్ను మళ్ళీ అవిశ్వాస తీర్మానం చేపించి కాంగ్రెస్ని వెళ్ళగొట్టి మళ్ళీ మాకు అధికారంలోకి వస్తాం, మళ్ళీ మీకు మోసం చేస్తాము, శ్రీలంకన్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నారు వీళ్ళు దొంగలు. చూడండి మరి ఏం చేస్తారు తెలంగాణ ప్రజలు. అందరు పేర్లు ఇచ్చారు. కాళే యాదవ్ అంటే అరకప్పుడు గాంధీ, ఎమ్మెల్యేలు సూరభి, వాణిదేవి, దయానంద్ గుప్తా, మాజీలు, ఇదంతా మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి అందరు వాళ్ళకున్నారు. దొంగలు అంతా మీ పార్టీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక అంతా కాంగ్రెస్నే కలుస్తారు. గేట్లు ఓపెన్ అయితే ఆగు, ఎందుకు తొందరపడుతున్నాం. అలంపూర్ సమావేశంలో ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరు పాల్గొంటారు. బెల్లం వేసిన దగ్గర ఈగలు అట్లనే ఉంటాయి. రేపు ఆ బెల్లం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చి చేరుతారు. కొంచెం ఆగు. తర్వాత కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు కేటీఆర్ హన్మకొండ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ క్రికెట్ ట్రోఫీని విజేతకు అందజేశారు. ఇదే రాష్ట్ర సీఎం పోయి క్రికెట్ చూస్తే రైతులేమో ఇట్లా అవుతున్నది, జనాలు అట్లా అవుతున్నారు, ఈయన వచ్చి క్రికెట్ చూస్తారంటే నువ్వు చూడలేదు ఆయనడు క్రికెట్. తెలంగాణ ప్రజలకు అనుకోకుండా నువ్వు పోలేదు ఆ గ్రౌండ్కు, ఉప్పల్ స్టేడియం. అంటే నీవు చేస్తేనేమో సంసారం, మిగతోడు చేస్తే వ్యభిచారం. ఏం హుషారును తమ్ముడును రియల్గా. వా గ్రేట్ అయ్యా, బుద్ధులు కరెక్ట్గా వచ్చినాయి నీకు జీన్స్. అందుకే తారక రామారావు అని పెట్టిండు, అర్థమైపోయింది. కాబట్టి ఈ విషయంలో ఒక్కటేనండి తెలంగాణ సోదరులారా, పదే మీకు ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేయాలి, ఏదో అధికారం రావాలని చూస్తున్నారు. నాట్ నెసెసరీ. ఎప్పుడైనా వీళ్ళకు ఛాన్స్ ఇవ్వద్దు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోదరులందరికీ నేను మన 19 తరఫున క్లియర్గా చెప్తున్నా, 5 సంవత్సరాలు మనము గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు పార్లమెంట్లోకి నా ఛాన్స్ ఇచ్చి 12-13 సీట్లు ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ మనల్ని శ్రీలంక చేసి నమ్మక ద్రోహం చేసి ఈయన అమెరికా పోతాడు, అయ్యన్ మొత్తం చంపేసి లాస్ట్కి వచ్చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంక ఏముండదు, ఒకటి శ్రీలంకనే తయారవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీకు ఒక విధి విధానం ఉంది, ఎవరిని గెలిపించుకోవాలి, ఏం చేయాలని ఆలోచన ఉంది. ఆలోచన పరంగా రేపు గెలిపించి కాంగ్రెస్కు హైకమాండ్కి ఇచ్చి మన రాష్ట్రాన్ని బాగు చేసుకునే ఆలోచనగా మనలో పెట్టుకొని పనిచేయండి. దయచేసి బీఆర్ఎస్కి మాత్రం ఓట్లు వేస్తే మాత్రం నాశనం అయినట్టే మనం, అది మీకు తెలుసు. ఇంకా నేను చెప్పే అవసరం లేదు అడిషనల్గా. కాబట్టి దయచేసి మన 9 టీవీ ఛానల్ చూడని వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సోదరులైనా ఎవరైనా పర్వాలేదు, దయచేసి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి ప్లీజ్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీ ముందుకు ఎప్పుడు ఎల్లకాలం ఎల్లవేళలో మన 9 టీవీ ఉంది అని ఇక్కడ కనిపిస్తుంది మీకు. దాన్ని చూడండి. 100% మీ గురించి ప్రాణం పోయేంత వరకన్నా మీ ముందు అన్నీ ఎట్ ఏ టైం మీ ముందుకు ఏవి జరిగినా మీ ముందుకు తీసుకొస్తానని హామీ ఇస్తున్నా.